కానీ డ్రగ్ 30 సెకండ్స్ అంటే అర నిమిషంలో ఎక్కిద్ది. ఓన్లీ 45 మినిట్స్ మాత్రమే ఉంటుంది. అయితే ఆ 45 నిమిషాల్లో వాడికి ఎంత డోపమైన్ రిలీజ్ అయిందంటే 1000 నుంచి 1500 రిలీజ్ అయింది. అందుకే దానికి అలవాటు పడ్డోడికి ఇక కుటుంబం, సంసార జీవితం, ఈ పదార్థాల తీపి, ఫ్యామిలీ రిలేషన్లో ఉన్నటువంటి ఆనందం ఇవేవి పట్టవు. ఎందుకంటే ఇవన్నీ 80. అదైతే ఏకంగా 1500. ఇప్పుడు నువ్వు 80 రూపాయలను ఇష్టపడతావా, 1500 ఇష్టపడతావా? ఏమ్మా ఇచ్చి చూడు చెబుతా ఉంటారా? దేవునికి స్తోత్రం. అల్లే నా దగ్గర లేదు, వందనాలు అమ్మో. దేన్ని ఎక్కువ ఇష్టపడతాం అండి? ఎక్కువ మోతాదులో దొరుకుతుంది దాన్నే కదా మనం ఇష్టపడతాం. అంటే ఊరకు అంచనా చెప్తున్నా, ఇతమిద్ధంగా సేమ్ సంఖ్య కాకపోవచ్చు కానీ స్థాయి అలా ఉంటుంది. ఇప్పుడు ఆ స్థాయిలో బానిసైన మనిషిని బయటికి తేవాలని నీకు ఎట్లా సాధ్యం? ఇప్పుడు చెప్పండి, డ్రగ్కి బానిసైన వాడికి అది మొండి సమస్య కాదా? అది మనుషులకు సాధ్యమేనా? వాడిని బయటికి తేవాలంటే దాని నుంచి 6 నెలల ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాడిని సంఖ్యలతో బంధించి. ఒకసారి డ్రగ్కు బానిసైన వాడిని మళ్ళీ నార్మల్ పొజిషన్ తేవాలంటే మినిమం 6 నెలల కాలం పట్టిద్ది. అందులో వాడిని కట్టేసి ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే అంత ఆనందాన్ని ఇచ్చిన ఆ డ్రగ్ వాడికి దొరక్కపోతే వాడు ఏమైపోతాడో కూడా తెలియదు, ఏం చేస్తాడో కూడా తెలియదు. ఓకేనా? త్రాగుడు విషయంలో కూడా మీరు గమనించి చూడండి. ఫస్ట్ పాపం కుటుంబాన్ని, భార్య బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వారిని అందరినీ బాధ్యతగా చూసిన వాడు దీనికి బానిస అయిన తర్వాత నాకు భార్య సుఖం అక్కర్లేదంటాడు, భార్యను కొడతాడు, తిడతాడే. అవసరం లేదు, నువ్వు లేకపోయినా బతికేస్తానే, నాకు అవసరంలా నువ్వు అంటాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారా వాడికి దక్కుతుంది 70-80 ఆనందం, అయితే మందు ద్వారా వాడికి దక్కుతుంది 300 నుంచి 500. అంటే నీలో దొరకనటువంటి ఆనందం వానికి దానిలో దొరుకుతుంది. అందుకే నీ కంటే కూడా దాన్నే ఎక్కువగా ఎంచుతాడు. బాధాకరమైన విషయం ఏంటంటే మొదటి కొన్ని దినాలు అది తీసుకున్నప్పుడు 1 క్వార్టర్తో 500 రిలీజ్ అయ్యేటువంటి డోపమైన్ కొద్ది రోజుల తర్వాత అదే క్వార్టర్కి 500 రిలీజ్ కాదు, 250 రిలీజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు వాడికి 500 రీచ్ అవ్వాలంటే క్వార్టర్ పెంచి తాగాలి. అప్పుడు 2 క్వార్టర్లు తాగాలి. తాగినప్పుడు మళ్ళీ వాడికి అంతకుముందు ఇచ్చింది ఆనందం 500, ఆ పవర్ రీచ్ అవుతాడు. కొద్ది రోజుల తర్వాత 2 క్వార్టర్లు తాగిన 250 వస్తుంది. మళ్ళీ క్వార్టర్ పెంచాలి, అప్పుడు మళ్ళీ ఆ సంఖ్యకు రీచ్ అవుతాడు. చివరికి ఎలా అయిపోతాడంటే ఇంటికి బారు షాపుకి రోడ్డు వేసుకుంటాడు. మీకు అర్థమైందా? మరి లేకపోతే ఒకప్పుడు 1 క్వార్టర్ తాకి కదలకుండా ఉన్నాడు, ఆరంగా ఎందుకు తాగుతున్నాడు? రిలీజ్ అవ్వట్లా. రిలీజ్ కావటం కోసం వాడు రోడ్డు వేసేసాడు. ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక దయ్యము మనిషిని ఏ విధంగా ట్రాప్ చేసిద్దో, ఏ విధంగా ఉచ్చులోకి ఇరిగిచ్చిద్దో, అది ఇచ్చే కిక్ ఎలా ఉంటుందో, అది ఎక్కడ పనిచేస్తుందంటే బ్రెయిన్ మీద పనిచేస్తుంది. మనమేమంటాం? తాగుబోతాడా, అది చూడు, వాడి పరిస్థితి చూడండి. ఓకేనా? ఇప్పుడు మీరు నవ్వుతున్నారు కదా, మీకు ఒకటి చెప్తే బాధ వేసేది. ఆ స్థితిలో ఉన్నాడు నీ కొడుకు అయితే నవ్వుతావా? నీ భర్త అయితే నవ్వుతావా? నీ బిడ్డ అయితే నవ్వుతావా? నీ తోడబుట్టిన నీ అన్నో తమ్ముడు అట్లా ఉంటే నవ్వుతావా? నీ నాన్న అయితే నవ్వుతావా? కానీ దుఃఖపడాల్సిన విషయం ఇది. మనుషులను ఆ విధంగా చెరబట్టి మొండిగా పట్టి పీడిస్తూ ఉన్నాయి. సంఖ్యలలో నుంచి బయటపడాలని అందరికీ కాకపోయినా కొందరికైనా ఆశ ఉంటుంది. ఒకప్పుడు మీరందరూ అదే పొజిషన్లో ఉన్నోళ్ళు. ఇక్కడ మాట్లాడుతున్న నేను కూడా ఆ పొజిషన్లో ఉన్నోడిని. ఒకప్పుడు నేను కూడా తాగా. కానీ దేవుని మహాకృపను బట్టి మీరు, నేను, మనందరం ఆయన ఎదుటికి వచ్చినప్పుడు ఒక మొండి తీర్మానం చేసి ఎట్లనైనా కానీ వాటి నుంచి బయటపడాలి.
సమాజంలో 10 మందికి మార్గదర్శకంగా ఆదర్శప్రాయంగా బ్రతకాలని తీర్మానం చేసుకొని, నాకొద్దు ప్రభా ఈ నీచమైన బ్రతుకు, నాకొద్దు ఈ చండాల బ్రతుకు, నాకొద్దు ఈ చెడిపోయిన బ్రతుకు, తెలుసో తెలియకో తప్పు చేశాను ఇంకా చెయ్యను, మొద్దుబారిపోతుంది ప్రభా బ్రతుకు, తెలుసో తెలియకో తప్పు చేశాను ఇంకా చెయ్యను, కానీ నిలవలేకపోతున్నాను. ఆ సమయం వచ్చేసరికి నా నరాలన్నీ లాగేస్తున్నాయి ప్రభా, నా బ్రెయిన్ పనిచేయటం లేదు, మొద్దుబారిపోతుంది ప్రభా. దాని పీడ నాకు స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు దేనికి బానిసయ్యా? పోర్నోగ్రఫీయా? విచ్చలవిడి వ్యభిచార పాపమా? డ్రగ్కి బానిసవా? త్రాగుడుకు బానిసవా? హేయమైన కృత్యాలకు బానిసవా? నువ్వు దేనికి బానిస అయిపోయావు? నేను చెప్తున్నా ఈ విషయం ఓన్లీ జెంట్స్ కాదు, ఈరోజు లేడీస్ కూడా దానిలో పరాకాష్ఠకు చేరారు. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం పరిశోధనలో తేలింది ఏంటంటే, స్త్రీలలో దాదాపు 60% మంది ఈ లైంగిక వీడియోలకు బానిసలై ఉన్నారని రిపోర్ట్ వచ్చింది. 60% పోర్నోగ్రఫీకి, అశ్లీల చిత్రాలకి. ఆ సమయంలో న్యూస్ తెలుసుకున్న తర్వాతే నేను ఆ సాంగ్లో ఆ పదం మెన్షన్ చేసింది. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని, దీవించు మా తండ్రి. తగ్గించురా సైడ్, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. ఇప్పుడు మనోళ్ళు మొదటి చరణం పాడతారు.